అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది చిరు ప్రయాణాలు యూట్యూబ్ ఛానల్. హైదరాబాదులో ఒక పురాతనమైన గుడి ఉంది. అది శ్రీ విందేశ్వర స్వామి టెంపుల్. హైదరాబాదులో పటాన్ చెరువు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది విందేశ్వరపురంలో. ఇక్కడ అందమైన ముగ్గులు అన్నీ వేశారు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి. హనుమంతుడు ఇంకా గణపతి మనకి స్టార్టింగ్లో కనిపిస్తారు. ఇక్కడి నుంచి మనకి గుడి స్టార్ట్ అయిపోయింది. కాకతీయుల పరిపాలనలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కట్టించిన గుడి అంట ఇది. ఈ గుడికి విశిష్టత ఏంటంటే స్వయంభులింగం అండ్ ధ్వజస్తంభం. ఇక్కడ కనిపించేదే స్వయంభులింగం. ఈ లింగం గర్భగుడిలో ఉంది, కాశీ నుంచి వచ్చింది. ఈ స్వయంభులింగానికి దర్శించుకున్న వాళ్ళు 1000 లింగాలని దర్శించుకున్నంత పుణ్యమంట. ఇక్కడ మనకి చాలా అందమైన ప్రకృతి మనం చూడవచ్చు. చాలా బాగుంటుంది. మేము సూర్యోదయం అప్పుడు వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇదే ధ్వజస్తంభం. పూర్వం ఆ ధ్వజస్తంభం పైన శివుడు ఉండేవాడని, అది కాలక్రమాన విరిగిపోయిందని, ఇప్పుడు మాత్రం ఇక్కడ డమరుక ఆకారంలో మనం ఈ ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. ఇక్కడుండే స్వయంభులింగాన్ని బ్రహ్మస్తోత్రం లింగం అని కూడా అంటారంట. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది. ఆ కొలను చాలా అందంగా ఉంది. తామర పూలు ఉన్నాయి. చాలా దూరంలో ఉన్నాయి, మనం తీసుకోలేము. గుడి చుట్టుపక్కల అంతా చాలా గ్రీనరీ ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా అందంగా అనిపించింది. సూర్యుడు ఉదయించే టయాన, సూర్యుడు అస్తమించే టయాన ఈ గుడి పక్కన చాలా అందంగా అనిపించింది. దానికి పక్కనే ఇంకొక గుడి కూడా ఉంది. అదొక 1/2 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ కూడా శివాలయం ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇదే మనకు కనిపించేదే ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ 2 కోనేరులు ఉన్నాయి. ఇది గుడి వాళ్ళు కట్టించారంట ఆ ఊరిలో. ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఉండే ఈ వాటర్ ఎండాకాలంలో కూడా ఎండిపోవంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ఎవ్రీవన్.